ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలకు సిద్దమైంది. వాటి నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12 వరకు సమీక్షలు చేయనున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీల రివ్యూ తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల ఫలితాలను క్షేత్రస్థాయిలో విశ్లేషించే పనిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది. అతి కొద్ది తేడా ఓట్లతో దాదాపు 20కి పైగా ఎమ్మెల్యేలను కోల్పోయిన ఆ పార్టీ నేతలు పోల్ మేనేజ్మెంట్ లో జరిగిన లోపాలు, ఓటమికి దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక్కో జిల్లాకు 3 చొప్పున అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీలను నియమించి సమీక్షిస్తున్నారు. ఆ కమిటీల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు నేతలతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడనున్నారు. బుధవారం నుంచి 3 రోజుల పాటు రాజమండ్రిలో నిర్వహించనున్న సమీక్షలో ముందుగా కాకినాడ, శ్రీకాకుళం, అరకు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలపై సమీక్షించనున్నారు. తర్వాత ఈ నెల 5న అమలాపురం, విజయనగరం, ఏలూరు పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు, 6న రాజమండ్రి, నరసాపురం, అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ పరిధిలోని సెగ్మెంట్లపై రివ్యూ జరగనుంది. రాజమండ్రిలో శ్రీకాకుళము, విజయనగరము, వైజాగ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి అందరు అభ్యర్థులతోనూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సమీక్ష చేస్తారు. సమీక్ష సారాంశాన్ని బట్టి పార్టీకి దశ, దిశ, ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా పార్టీ ఒక ప్రణాళికను ప్రకటించబోతుంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఒంగోలులో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అసెంబ్లీలు, 11, 12న అనంతపురంలో రాయలసీమ జిల్లాల అసెంబ్లీ ఫలితాలపై సమీక్షించనున్నారు. మొత్తంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది.